పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులపై పెరుగుతున్న సేద్యపు ఖర్చులు, ఎరువుల ధరలు భారం తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తూ ఎరువుల ధరలు తగ్గించి పాత ధరలకే అందుబాటులో ఉంచాలని, రైతులకు సబ్సిడీలు పెంచాలని ప్రభుత్వాలను కోరారు. ఈ నిరసనకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మద్దతుగా నిలిచారు. ఎరువులు, డీజిల్, పెట్రోల్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ఎరువుల ధరలను ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ఎరువుల ధరలను ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలను ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ప్రజలపై భారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలపై అన్ని పార్టీలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అన్నదాత కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితికి నిలుకొనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇందాకే అధ్యక్షులు రాజశేఖర్ అన్న మాట్లాడుతూ ఎంత స్పష్టంగా చెప్పారో మీరందరూ కూడా చూశారు. గతంలో బ్యారెల్ ధర 140-145 రూపాయలు, $145 ఉన్నప్పుడు కూడా ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు 65 నుంచి 70 రూపాయలు, 60 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఈరోజు బ్యారెల్ ధర $100 వచ్చినా సరే మనకేమో పెట్రోల్, డీజిల్ 113 రూపాయలు, అలాగే డీజిల్ ధర వచ్చేసి 105 రూపాయలకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. తమ బాధ్యతని విస్మరించి కేవలం ధనార్జనే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిగా ఈరోజు పెట్రోల్ ధరల్ని, డీజిల్ ధరల్ని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ధరలు పెంచాల్సిన అవసరం లేదు. తమ పన్నుల్ని తగ్గించుకుంటే ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఈరోజు చేయొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా చూశారు, గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్రోల్ ధర, డీజిల్ ధరలు పెరిగినాయి, నేను వచ్చినానంటే ఇవన్నీ కూడా తగ్గిస్తాను, గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పేసి మాటలు చెప్పేసి ఈరోజు అధికారం చేపట్టినారు. మరి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయింది. ఒక్క రూపాయి అన్నా తగ్గించినారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 15 రోజుల క్రితం నుండి ఇప్పటికి 2 మార్లు ఎరువుల ధరలు పెంచింది. ఒక్కో బస్తా పైన 150 రూపాయల నుండి 300 రూపాయల వరకు ధరలు పెంచింది. అది చాలదన్నట్టు మళ్ళీ 3 రోజుల క్రితం మళ్ళీ 300 రూపాయలు పెంచింది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధర పైన లీటర్కు 3 రూపాయల ధరలు పెంచింది. ఇప్పటికే పెరిగినటువంటి విత్తనాలు, ఎరువుల ధరలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలు అమలు జరగక చేసినటువంటి వ్యవసాయాన్ని అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాపాడాల్సినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్ల అవసరం తీరిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు తీరిన వెంటనే రైతులపైన భారాలు మోపే విధంగా ఎరువుల ధరలు పెంచింది. ఎరువుల భారంతో పాటు పెట్రోల్, డీజిల్ ధర పెంచి రైతులపైన భారాలు మోపి రైతాంగాన్ని మోసం చేస్తుంది. అందుకే పెరిగినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అదే విధంగా మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అమ్మడబోయి కార్పొరేట్ కంపెనీల లాభాలు పెంచేందుకు ఉపయోగపడుతుంది తప్ప రైతుల కోసం పనిచేయలేదు. ఈ రోజు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వానికి సిగ్గు రోషం ఉంటే వెంటనే పెంచినటువంటి ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ మా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారు డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మరి ఇప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చేశారు. దేశవ్యాప్తంగా ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యల పాలవుతుంటే మద్దతు ధరలు ఈ మధ్య ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఒడ్లు కానీ లేకుంటే జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ కేజీకి 50, 30, 40 రూపాయలు మాత్రమే పెంచారు. ఈరోజు మనం చూస్తుంటే డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా రేట్లు 1కి 2 సార్లు, ఒకే నెలలోనే 2 సార్లు పెంచారు.
మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఆయన కుమారుడు ముద్దుల కుమారుడు లోకేష్ గారు ఏం వాగ్దానాలు చేశారు? వైసీపీని ఓడించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, వైసీపీని ఓడించండి, గ్యాస్ ధర తగ్గుతుంది అని ప్రకటించాడు. సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఏమైనావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు? కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి భయపడుతున్నారా? వంగి వంగి దండాలు పెట్టడంలో పోటీ పడుతున్నారా మీరని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా ప్రజల పక్షం అయితే, నిజంగా రైతుల పక్షం అయితే వెంటనే పెంచిన రేట్లు తగ్గించాలని చెప్పి నీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి మొరపెట్టుకుంటావో మరొకరు మొరపెట్టుకుంటావో మొరపెట్టండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు